మన విశ్వం ఎన్నో అద్భుతాలకు నిలయం. వందల కోట్ల గెలాక్సీలు, వేల కోట్ల నక్షత్రాలతో అలరారుతోంది. అలాంటి గెలాక్సీలలో మన భూమి, సౌర కుటుంబం ఉన్న మిల్కీ వే ఒకటి. ఇక అంతరిక్షంలో మనకు అన్నింటికన్నా దగ్గరగా ఉన్న మరో గెలాక్సీ ఆండ్రోమెడా. ఇవి రెండు క్రమంగా ఒకదానికి మరొకటి దగ్గరగా వస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని వందల కోట్ల ఏళ్లలో ఈ రెండు గెలాక్సీలు ఢీకొని కలిసిపోతాయని కూడా చెప్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మన భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు మరో గెలాక్సీని కనుగొన్నారు. విశ్వం తొలి కాలం నుంచి ఉన్న పాలపుంతను పోలిన మరో గెలాక్సీని గుర్తించారు. దీనికి హిమాలయాల్లో ప్రవహించే అలకనంద పేరును పెట్టారు. సుమారు 30,000 కాంతి సంవత్సరాల దూరంలో ఈ పాలపుంత ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఈ పాలపుంత ఎలా ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, శాస్త్రవేత్తలు ప్రస్తుతం చేస్తున్న పరిశోధనలేంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది శాస్త్రవేత్తలు గత కొన్ని వందల ఏళ్లుగా విశ్వం గుట్టు విప్పేందుకు రకరకాల పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు తెలియని ఎన్నో రహస్యాలను ఛేదించారు. తాజాగా అలకనంద అనే అత్యంత పురాతన స్పైరల్ గెలాక్సీని కనుగొని ఇండియన్ ఆస్ట్రోనామర్స్ అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయిని చేరుకున్నారు. ఈ అలకనంద అచ్చం మన మిల్కీవేని పోలి ఉందని సైంటిస్టులు గుర్తించారు. పూణేలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ యోగేష్ వడ్డేకర్ మార్గదర్శకత్వంలో పీహెచ్డీ విద్యార్థి రాశి జైన్ ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు. ఈ రీసెర్చ్ కు సంబంధించిన వివరాలను ప్రముఖ యూరోపియన్ ఆస్ట్రోనామికల్ జర్నల్ ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ లో పబ్లిష్ చేసింది. ఈ పరిశోధనను నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఉపయోగించి నిర్వహించారు. గెలాక్సీలు గ్రావిటీ ఆఫ్ ఫోర్స్ తో నక్షత్రాలు, గ్రహాలు, వాయువు, ధూళి కణాల కలయికతో ఏర్పడిన అతిపెద్ద వ్యవస్థలు. వీటిలో వేల నుంచి లక్షల కొద్ది నక్షత్రాలు ఉంటాయి. ఇవి స్పైరల్, ఎలిప్టికల్, ఇర్రెగ్యులర్ షేప్ లో ఉంటాయి. ప్రస్తుతం సైంటిస్టులు అలకనంద స్పైరల్ ఆకారంలో ఉందని గుర్తించారు. ఈ గెలాక్సీ ఏర్పడినప్పుడు విశ్వం వయస్సు కేవలం 1.5 బిలియన్ సంవత్సరాలు మాత్రమే అని శాస్త్రవేత్తలు గుర్తించారు. సైన్స్ ప్రకారం అంతరిక్షంలోని చాలా నిర్మాణాలు అస్తవ్యస్తంగా, అల్లకొల్లోలంగా ఉన్న కాలం ఇది. ఆ సమయంలోనే ఎంతో అద్భుతంగా మోడర్న్ స్పైరల్ షేప్ లో అలకనంద గెలాక్సీ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అందులోనూ ఈ గెలాక్సీ సుడులు తిరుగుతూ మన మిల్కీ వేను పోలిన ఆకారంలో కనిపించడం అద్భుతం. అలకనంద 12 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న స్పైరల్ గెలాక్సీ. అంటే కాంతి అక్కడి నుంచి భూమిని చేరుకునేందుకు 1200 కోట్ల ఏళ్లకు పైగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీని నక్షత్రాలలో దాదాపు సగం కేవలం 200 మిలియన్ సంవత్సరాలలోనే రూపుదిద్దుకోవడం. అంటే మనం ఈ గెలాక్సీని బిగ్ బ్యాంగ్ తర్వాత 1500 కోట్ల ఏళ్ల కిందట ఎలా ఉండేదో అలా చూస్తున్నాం. అప్పటి కాలంలో చక్కగా ఏర్పడిన స్పైరల్ గెలాక్సీ కనుక్కోవడం నిజంగా మన భారతీయ శాస్త్రవేత్తలు సాధించిన ఘనత. మనం అనుకున్న దానికంటే చాలా ముందుగానే విశ్వంలో సంక్లిష్ట నిర్మాణాలు ఏర్పడుతున్నట్లు అలకనంద మనకు చెబుతోంది. విశ్వంలోని మరో రహస్యాన్ని మన ముందుంచింది. అలకనందను ఒక గెలాక్సీగా కాకుండా ఎఫెక్టివ్ కాస్మిక్ పవర్ సెంటర్ గా చూస్తున్నారు శాస్త్రవేత్తలు. అసలు ఇంత వేగవంతమైన నక్షత్ర నిర్మాణం ఎలా జరిగిందన్నది ఇప్పుడు శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అలకనంద మన సూర్యుడి కంటే 1000 కోట్ల రెట్లు ఎక్కువ ద్రవ్య రాశితో ఉంది. ఇది ప్రతి సంవత్సరం కొత్త నక్షత్రాలను ఏర్పాటు చేసుకుంటోంది. మన గెలాక్సీలో ప్రస్తుతం ఏర్పడుతున్న నక్షత్రాల రేటు కంటే 20 నుంచి 30 రెట్లు వేగంగా అక్కడ నక్షత్రాలు ఏర్పడుతున్నాయి. అలకనందలో నక్షత్ర జనన రేటు సంవత్సరానికి 60 సూర్యులకు సమానంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఈ మిస్టీరియస్ గెలాక్సీ కనిపించడంలో అబెల్ 2744 అనే భారీ గెలాక్సీ క్లస్టర్ కీలక పాత్ర పోషించింది. దీని గురుత్వాకర్షణ భూతద్దంలా పనిచేసి ఇది అలకనందను 2 రెట్లు ప్రకాశవంతంగా చేసింది. ఈ సాంకేతికతను గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఏర్పాటు చేయడానికి ముందు విశ్వం ప్రారంభంలో ఈ గెలాక్సీలు అస్తవ్యస్తంగా, వికృతంగా ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు ఊహించారు. విశ్వానికి వందల ఏళ్ల వయసు దాటకనే స్థిరమైన సర్పిలాకార నిర్మాణాలు ఏర్పడినట్లు భావించారు. ప్రారంభంలో గెలాక్సీలు చాలా వేడిగా, అల్లకల్లోలంగా ఉండేవని ఒక ఫేమస్ థియరీ తెలిపింది. ఇవి చల్లబడి స్పైరల్ ఆకారంలోకి మారేందుకు సమయం పట్టిందని తెలిపింది. అయితే మిస్టీరియస్ గెలాక్సీ అలకనంద దీనికి భిన్నమైన స్టోరీని తెర మీదకి తీసుకొచ్చింది.
ఈ గెలాక్సీ 1000 కోట్ల సౌర్య ద్రవ్యరాశి కలిగిన నక్షత్రాలను పోగు చేయడంతో పాటు స్పైరల్ ఆర్మ్స్ ఉన్న ఒక పెద్ద డిస్క్ ను నిర్మించగలిగింది. కాస్మిక్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ ప్రక్రియ అంతా అద్భుతమైన వేగంతో జరిగిందని పరిశోధకులు చెప్తున్నారు. చాలా వరకు గెలాక్సీలు 1000 కోట్ల నుంచి 1300 కోట్ల సంవత్సరాల నాటివి, అంటే సుమారు విశ్వం ఆవిర్భవించిన కాలం నాటివే. ఈ విస్తారమైన విశ్వంలో అలకనంద ఆవిష్కరణ చాలా ప్రత్యేకమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలకనందను గుర్తించడంతో శాస్త్రవేత్తల పని అయిపోలేదు. దాని అంతర్గత నిర్మాణంపై లోతుగా పరిశోధించాలంటున్నారు. భవిష్యత్తులో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, అటకామా లార్జ్ మిల్లీమీటర్ ఆరే వంటి పరికరాలు ఈ యువ గెలాక్సీ గురించి మరింత తెలుసుకునేందుకు సహాయపడతాయని పరిశోధకులు రాశి జైన్, యోగేష్ వడదేకర్ చెప్తున్నారు. ఈ అద్భుతమైన పరికరాలు గెలాక్సీ డిస్క్ల వేగాన్ని కొలుస్తాయి. అయితే స్పైరల్ ఆర్మ్స్ ను ఏర్పాటు చేసేందుకు డిస్క్ చల్లగా ప్రశాంతంగా ఉండాలా లేదా వేడిగా వేగంగా తిరగాలా అనే విషయాలు కూడా ఇవి నిర్ణయించగలవు. అలకనంద డిస్క్ చల్లగా లేదా వేడిగా ఉందో తెలుసుకోవడం ద్వారా దీని స్పైరల్ ఆర్మ్స్ ఎలా ఏర్పడతాయో కనుక్కోవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. విశ్వం ప్రారంభంలో ఇలాంటి గెలాక్సీలు భిన్నమైన మార్గాన్ని ఎలా ఎంచుకున్నాయో కూడా తెలుసుకోవచ్చని చెబుతున్నారు.